భారతదేశంలో ఫాల్కన్ 2000 బిజినెస్ జెట్ల తయారీ. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఏరోస్ట్రక్చర్, ఫ్రాన్స్కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్తో కలిసి నాగ్పూర్లో ఈ లగ్జరీ జెట్లను తయారు చేయనుంది. ఈ ఒప్పందం భారత ఏరోస్పేస్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. భారత్ను ప్రపంచ స్థాయి బిజినెస్ జెట్ తయారీ కేంద్రంగా నిలిపే అవకాశం ఉంది. ఈ వీడియోలో ఈ ఒప్పందం వివరాలు, దాని ప్రాముఖ్యత ఏమిటో వివరంగా తెలుసుకుందాం. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత లగ్జరీ బిజినెస్ జెట్లను తయారు చేయబోతోంది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ యొక్క సబ్సిడియరీ అయిన రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్, ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్తో ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద డస్సాల్ట్ యొక్క ఫాల్కన్ 2000 ఎలెక్సిస్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ జెట్లను భారతదేశంలోని నాగ్పూర్లో తయారు చేస్తారు. ఇది ఫ్రాన్స్ వెలుపల డస్సాల్ట్ యొక్క మొదటి అసెంబ్లీ లైన్. 2028 నాటికి మొదటి మేడ్ ఇన్ ఇండియా ఫాల్కన్ 2000 జెట్ ఆకాశంలో ఎగరనుంది. ఇది కార్పొరేట్ మరియు సైనిక అవసరాల కోసం ఉపయోగపడుతుంది. ఈ ప్రకటన పారిస్ ఎయిర్ షోలో జరిగింది. దీనితో భారత్ అమెరికా, ఫ్రాన్స్, కెనడా, బ్రెజిల్లతో సమానంగా బిజినెస్ జెట్లను తయారు చేసే ఎలైట్ దేశాల జాబితాలో చేరనుంది. రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ మరియు డస్సాల్ట్ ఏవియేషన్ 2017లో డస్సాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనే జాయింట్ వెంచర్ను స్థాపించాయి. అదే సంవత్సరం నాగ్పూర్లోని మిహాన్లో అత్యాధునిక మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీని ప్రారంభించాయి. 2019 నుంచి డ్రాల్ ఫాల్కన్ 2000 జెట్ల కోసం 100 కంటే ఎక్కువ మేజర్ సబ్సెక్షన్లను అసెంబుల్ చేసింది. దీనితో ప్రపంచ స్థాయి ఖచ్చితమైన తయారీ సామర్థ్యాన్ని చూపించింది. ఇప్పుడు ఈ కొత్త ఒప్పందంతో డ్రాల్ నాగ్పూర్ ఫెసిలిటీ ఫాల్కన్ 2000 జెట్లకు ఫైనల్ అసెంబ్లీ లైన్గా మారనుంది. ఇది ఫ్రాన్స్ వెలుపల డస్సాల్ట్ యొక్క మొదటి ఫాల్కన్ అసెంబ్లీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవుతుంది. ఈ ఫెసిలిటీ ఫాల్కన్ 2000 యొక్క ఫ్యూజ్లేజ్, వింగ్స్, ఫ్రంట్ సెక్షన్లను అసెంబుల్ చేస్తుంది. అలాగే ఫాల్కన్ 6X, ఫాల్కన్ 8X జెట్ల ఫ్రంట్ సెక్షన్లను కూడా తయారు చేస్తుంది. 2025 నుంచి నాగ్పూర్లో పూర్తి స్థాయి అసెంబ్లీ ప్రారంభమవుతుంది. సంవత్సరానికి 18 జెట్లను తయారు చేయడం లక్ష్యంగా ఉంది. అవసరమైతే 22 జెట్ల వరకు పెంచవచ్చు. మొదటి 9 జెట్లను ఫ్రెంచ్ డిఫెన్స్ మినిస్ట్రీకి సరఫరా చేస్తారు. ఈ ఒప్పందం భారత్ను గ్లోబల్ ఏరోస్పేస్ సప్లై చైన్లో కీలక భాగస్వామిగా నిలిపేందుకు డస్సాల్ట్ యొక్క మేక్ ఇన్ ఇండియా నిబద్ధతను చూపిస్తుంది. ఈ ఒప్పందం భారతదేశానికి ఎందుకు అంత ముఖ్యం? మొదట, ఇది భారత ఏరోస్పేస్ రంగంలో ఒక మైలురాయి. ఫాల్కన్ 2000 లాంటి హై-ఎండ్ బిజినెస్ జెట్లను తయారు చేయడం ద్వారా భారత్ అమెరికా, ఫ్రాన్స్, కెనడా, బ్రెజిల్లతో సమానంగా నిలుస్తుంది. ఇది భారత్ను ప్రపంచంలో బిజినెస్ జెట్ తయారీలో 5వ దేశంగా చేస్తుంది. రెండవది, ఈ ఒప్పందం భారత్లో ఏరోస్పేస్ తయారీ సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. నాగ్పూర్లోని డ్రాల్ ఫెసిలిటీ గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మారనుంది. ఇది ఫాల్కన్ 2000తో పాటు ఫాల్కన్ 6X, 8X జెట్ల కోసం కూడా భవిష్యత్తులో అసెంబ్లీ ప్రోగ్రాంలను సపోర్ట్ చేస్తుంది. డస్సాల్ట్ యొక్క ఈ నిర్ణయం భారత్పై ఉన్న నమ్మకాన్ని, ఇక్కడి సాంకేతిక నైపుణ్యాన్ని చూపిస్తుంది. మూడవది, ఈ ప్రాజెక్ట్ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపుతుంది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు ఈ ప్రకటన తర్వాత 5% పెరిగాయి. ఇది మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ను చూపిస్తుంది. ఈ ఒప్పందం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ను తీర్చడమే కాకుండా భారత్ను హైవాల్యూ ఏరోస్ట్రక్చర్స్, కాంప్లెక్స్ అసెంబ్లీల హబ్గా మారుస్తుంది. అంతేకాదు, ఈ ఒప్పందం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క ఆత్మనిర్భర్ భారత్ మరియు మేక్ ఇన్ ఇండియా విజన్కు బలమైన ఉదాహరణ. డస్సాల్ట్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ ఈ ఒప్పందం భారత్లో తమ భవిష్యత్తుపై నమ్మకాన్ని చూపిస్తుందని చెప్పారు. ఇటీవల డస్సాల్ట్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్తో కలిసి హైదరాబాద్లో రాఫెల్ ఫైటర్ జెట్ల ఫ్యూజ్లేజ్ తయారీ కోసం ఒక ఫెసిలిటీని ప్రకటించింది. ఈ ఒప్పందం హైదరాబాద్ను ఏరోస్పేస్ హబ్గా మారుస్తుంది. ఇది తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. రాబోయే దశాబ్దంలో డ్రాల్ వందలాది స్కిల్డ్ వర్కర్లను నియమించనుంది. ఇందులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్, డిజైన్ రంగాల్లో నైపుణ్యం ఉన్నవారికి అవకాశాలు ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ అంత సులభం కాదు. హై-ఎండ్ బిజినెస్ జెట్ల తయారీకి అత్యాధునిక సాంకేతికత, ఖచ్చితమైన ఇంజనీరింగ్, పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరం. నాగ్పూర్ ఫెసిలిటీని ఫైనల్ అసెంబ్లీ లైన్గా అభివృద్ధి చేయడానికి రిలయన్స్, డస్సాల్ట్ రెండూ కలిసి భారీగా పెట్టుబడులు పెట్టాలి. అంతేకాదు, స్కిల్డ్ మానవ వనరులను నియమించడం, వారికి శిక్షణ ఇవ్వడం కూడా ఒక సవాలు. అయితే డ్రాల్ ఇప్పటికే 100 కంటే ఎక్కువ ఫాల్కన్ 2000 సబ్సెక్షన్లను తయారు చేసి తన సామర్థ్యాన్ని నిరూపించింది. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఈ ఒప్పందం భారత్ను గ్లోబల్ ఏరోస్పేస్ మాన్యుఫాక్చరింగ్ హబ్గా మార్చే ప్రయాణంలో కీలకమైన అడుగు అని చెప్పారు. భవిష్యత్తులో
ఈ ప్రాజెక్ట్ భారత్ను గ్లోబల్ ఏరోస్పేస్ ప్రొడక్షన్ ఇకోసిస్టంలో కీలక నోడ్గా మారుస్తుంది. ఫాల్కన్ 2000 జెట్ల తయారీతో పాటు ఫాల్కన్ 6X, 8X జెట్ల అసెంబ్లీ ప్రోగ్రాంలు కూడా భారత్లో విస్తరించవచ్చు. ఇది భారత్ యొక్క డిఫెన్స్, సివిల్ ఏవియేషన్ రంగాలను మరింత బలోపేతం చేస్తుంది. రిలయన్స్ డస్సాల్ట్ ఒప్పందం భారత ఏరోస్పేస్ రంగంలో ఒక కొత్త అధ్యాయం. ఈ ప్రాజెక్ట్ భారత్ను ప్రపంచంలో బిజినెస్ జెట్ తయారీ కేంద్రంగా నిలిపే అవకాశం ఉంది. ఈ వీడియో గురించి మీ ఆలోచనలు, ఈ ఒప్పందం గురించి మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.